రైట్ గా ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. చింతలపూడి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగంపాలెం మండలంలో బోల్తా పడింది. రైట్ గా బస్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. చింతలపూడి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగంపాలెం మండలంలో బోల్తా పడింది. ఈ బస్సు బోల్తాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. ఘటన కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి భార్గవ్? బ్రాహ్మణి ఏలూరు జిల్లాలో ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లింగపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. చీకటి కావడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ బస్సులో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే బస్సు వెనుక అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను కూడా బయటకు సురక్షితంగా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడి దాదాపు ఒక 15 కిలోమీటర్ల వరకు కూడా దూరం ఉంటుంది. చింతలపూడి పట్టణం దానికి సమీపంలో ఉన్నది. అక్కడి నుంచి అటు వైద్య బృందం, అంబులెన్స్లు, అలాగే పోలీసులు కూడా బయలుదేరి సంఘటన స్థలానికి కూడా వెళ్తున్నారు. అయితే ఈ బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఏలూరులో కొంతమందిని, అలాగే దారిలో ఉన్నటువంటి మార్గ మధ్యలో ధర్మాజిగూడెంలో కూడా కొంతమంది ప్రయాణికులను కూడా ఎక్కించుకొని, చింతలపూడిలో కూడా ప్రయాణికులు ఎక్కించుకొని సత్తుపల్లి మీదుగా కూడా హైదరాబాద్ వెళ్తుంది. ఇప్పటి వరకు ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా అక్కడున్న స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఒక 2 ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే బస్సు కింద ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే బస్సులో నుంచి బయటకు పడ్డారా అనే విషయాలు కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటీవలే చూసాం అక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కానీ, ఈ రోజు చేవెళ్లలో జరిగినటువంటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం కూడా ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించి తీవ్ర భయాందోళన ప్రయాణికులను కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన బస్సు ప్రమాదం ప్రస్తుతం ఇప్పుడైతే భారతీ ట్రావెల్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన సూపర్ లగ్జరీ బస్సుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మరిసేపట్లోనే పోలీసులు, వైద్య బృందాలు కూడా అక్కడికి వెళ్లి పూర్తి సహాయక చర్యలు చేస్తే గానీ అక్కడ ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారనే వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.